టైర్ ఆర్కిటెక్చర్‌లో ఇప్పుడు వన్ టైర్ ఆర్కిటెక్చర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వన్ టైర్ ఆర్కిటెక్చర్ అనేది ఒక్క సిస్టమ్‌లోనే మనం చేయగలమనమాట. ఇప్పుడు నేను నా సిస్టమ్‌లో కొన్ని వర్క్ ఉన్నది. నా సిస్టమ్‌లోనే నేను వర్క్ చేసి దాన్ని నా డీబీఎంఎస్ అదే డేటాకి డంప్ చేసేస్తే అది వన్ టైర్ ఆర్కిటెక్చర్. ఇది ఇందులో ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది దీనికొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే మనము మన వర్క్‌ని మన సిస్టమ్‌లోనే చేసేస్తాము. అండ్ స్టోరేజ్ కూడా మన సిస్టమ్‌లోనే అవుతుంది. సేమ్ ఫైల్స్ మన వర్క్ అన్నీ ఒకే సిస్టమ్‌లో ఉంటాయి. అండ్ అలాగే దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది సింపుల్ ఆర్కిటెక్చర్‌గా ఉంటది. ఎనీ ఏపీఐస్ ఇలాంటివి అస్సలు ఇంటర్ఫియర్ అవ్వవు. కాస్ట్ అనేది ఎక్కువ ఉండదు. మనం ఫాస్ట్‌గా ఇంప్లిమెంట్ చేసేయొచ్చు. డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఇది లైక్ నా సిస్టమ్‌లో నేను చేసుకోగలను. అదే మల్టిపుల్ యూజర్స్‌కి ఇది ప్రాపర్ కాదు. నెక్స్ట్ పూర్ సెక్యూరిటీ. దీనివల్ల మనకి సెక్యూరిటీ ఉండదు. అండ్ నో సెంట్రలైజ్డ్ కంట్రోల్. సెంట్రలైజ్డ్ కంట్రోల్ అంటే మన డేటాని అందరితో షేర్ చేసుకోవడం. కానీ ఇక్కడ డేటా అనేది లోకల్‌గానే షేర్ అవుతుంది. అండ్ హార్డ్ టు షేర్ డేటా. ఇప్పుడు చెప్పిందే అది కూడా. మనము డేటాని కూడా షేర్ చేయలేము. ఎందుకంటే ఇది ఒక లోకల్ సిస్టమ్‌లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ టూ టైర్ ఆర్కిటెక్చర్. ఈ టూ టైర్ ఆర్కిటెక్చర్‌లో ఫస్ట్ థింగ్ మనకి క్లయింట్ వస్తుంది. నెక్స్ట్ థింగ్ మనకి సర్వర్ వస్తుంది. క్లయింట్‌లో మనము యూజర్ అనేవాడు అప్లికేషన్‌ని తయారు చేసి నెట్వర్క్ తోటి మనం డేటాబేస్‌లోకి పెడతాము. ఇది ఒక క్లయింట్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్ కింద 2 లేయర్స్ కింద డివైడ్ అవుతది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో మనము ఫస్ట్ ఫ్రంట్ ఎండ్‌లో మనము యూజర్స్ అనేవాళ్ళు నాకు ఈ బుక్ కావాలి, ఆ బుక్ కావాలి అని సెర్చ్ చేస్తారు. డేటాబేస్ లేయర్ ఏం చేస్తదంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాని మన డేటాబేస్‌లో పెట్టి అదే బుక్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఆ బుక్స్‌లోంచి వాళ్ళ యూజర్స్ కావాల్సిన డేటాని ఫెచ్ చేసి మనకిస్తది. దీని అడ్వాంటేజెస్ వచ్చేసి ఇది ఈజీ టు యాక్సెస్, స్కేలబుల్, లో కాస్ట్, అట్ ద సేమ్ టైం ఈజీ డిప్లాయ్‌మెంట్. 2 టైర్ కన్నా కొంచెము 3 టైర్ కన్నా 2 టైర్ అనేది కొంచెం ఈజీగానే డిప్లాయ్ అయిపోతుంది. అండ్ ఇది సింపుల్. డిసడ్వాంటేజెస్‌కి వచ్చేసరికి ఇది చాలా తక్కువగా స్కేలబిలిటీ ఉంటది. సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. టైట్ కప్లింగ్. సో, క్లయింట్, సర్వర్ క్లోజ్‌గా లింక్ అయి ఉంటది. సో, డేటాబేస్ అనేది చేంజ్ అయితుంటే క్లయింట్ అప్లికేషన్ కూడా మార్చాలి, అప్డేట్ చేయాలి. నెక్స్ట్ డిఫికల్ట్ మెయింటెనెన్స్. ఇది మెయింటైన్ చేయడము, ఇందులో మనం ఎప్పుడన్నా యూజర్స్ కొన్ని ఎర్రర్స్ ఫేస్ చేస్తారు కదా! సో, అలా ఫేస్ చేసేటప్పుడు మనము యాజ్ ఏ డెవలపర్‌గా మనం కూడా దాన్ని యూజ్ చేస్తాం కాబట్టి మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసేయాలి. డీబగ్గింగ్ చేయాలి. అన్నీ చేసి బగ్స్ అయ్యిని రిమూవ్ చేయాలంటే కొంచెము దీనికి టైం పడతదనమాట. చేయడం కూడా కష్టమే. నెక్స్ట్ ఇది 3 టైర్. ఇది పాపులర్. యాక్చువల్‌గా మనము ఇప్పుడు ప్రెజెంట్‌గా వాడేది 3 టైర్ అనమాట. ఇప్పుడు క్లయింట్ అనేవాడు యూజర్ అండ్ అప్లికేషన్ అంటే మనం దీన్ని డెవలప్ చేస్తాము. సేమ్ టైం నెట్వర్క్ అనేది మనము సర్వర్‌తో కనెక్ట్ అవుతది. ఇక్కడ సర్వర్‌లో కూడా ఎక్స్‌ట్రాగా ఏంటంటే సర్వర్, అప్లికేషన్ సర్వర్ అనేది ఉంటది. డేటాబేస్ సిస్టమ్ అనేది ఉంటది. ఇది ఏంటి అంటే ఇది ఒక 3 లేయర్. ఇప్పుడు కామర్స్ వెబ్‌సైట్ లైక్ అమెజాన్ అనేది చూసారనుకోండి. అందులో యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, ప్రొడక్ట్‌ని తీసుకొని కార్ట్‌లో పెట్టుకుంటాడు. ఇక్కడ ప్రాసెసింగ్ ఏమవుతుంది, ప్రాసెసింగ్ అనేది మన సిస్టమ్ అనేది ఏం చేస్తదంటే సిస్టమ్ అనేది ఏం చేస్తదంటే అసలు ఆ ప్రొడక్ట్ స్టాక్‌లో ఉందా, దానికి డిస్కౌంట్స్ ఎంతెయ్యాలి, మొత్తం టోటల్ కాస్ట్ అది చూసి మనకిస్తది. డేటాబేస్ ఏం చేస్తదంటే ఈ యూజర్ అనేవాడు దీన్ని కార్ట్‌లో పెట్టాడు, దీన్ని ఫ్యూచర్‌లో తీసుకుందామని చెప్పేసి మన డీటెయిల్స్ అన్నిటిని యాడ్ చేస్తుంది. ఇదే డేటాబేస్. దీని అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఎన్హాన్స్డ్ స్కేలబిలిటీ, డేటా ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ. 3 టైర్‌లో మనకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఇది 3 టైర్ అవ్వడం వల్ల ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ ఏమొచ్చింది, అప్లికేషన్ సర్వర్ అనేది వచ్చింది. సో,